ప్రభుత్వ ఉద్యోగంలో సమయం ఉంటది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా. కానీ అదే ప్రభుత్వ ఉద్యోగంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఎలా తిప్పలబడుతున్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగాల్లో రెవెన్యూ ఉద్యోగులు ఎట్టా తిప్పలబడుతున్నారు. మనకి పట్టటం లేదు. ప్రైవేటు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చుకుంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువుంటది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలలో సైకలాజికల్ స్ట్రెస్ కూడా ఎక్కువుంటది. తొందరగా బీపీలు, షుగర్‌లు, ఊబకాయాలొచ్చేస్తాయి. ఎందుకు అంటే షుగర్ అనేటటువంటిది వంశపారంపర్యంగా రావడం ఒక ఎత్తు, స్ట్రెస్ వలన రావడం మరొక ఎత్తు. ఊబకాయమైన ఇట్లాంటిది. 2 రకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మొన్న ఒక మహిళ తనకి అనారోగ్యం, తన బిడ్డకి అనారోగ్యం కారణంగా సెలవు పెడితే టెక్ మహీంద్ర వాళ్ళు తీసేశారంటూ రచ్చ బిగింజేస్తే మరొక ఇద్దరు సాఫ్ట్‌వేర్ సంబంధించిన ఉద్యోగులు తమ కంపెనీల మీద తిరుగుబాటు లేదా తమకి ఉద్యోగాలను తీసేసిన వాళ్ళ మీద తిరుగుబాటు. సోషల్ మీడియాలో వైరల్ అవుతది. కానీ ఏ వీటిట్లలో వీళ్ళు కోరుకునేది కరెక్ట్. ఒక సిస్టమ్ ఉండాలన్నట్టు. కానీ సిస్టమ్ ఉండేటట్టయితే అసలు ఆ వ్యవస్థే నడవదు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా లేదు టోటల్ 8 గంటల డ్యూటీ అన్నటువంటిది ప్రైవేట్ కంపెనీలకి లేబర్ రూల్స్ ప్రకారం నడుస్తది. అదే సిస్టమ్ అక్కడ తీసుకొస్తే 3 షిఫ్ట్‌లు అక్కడ ఉంటాయి. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇప్పుడు ఈ పరిశ్రమలో ఉన్న ఫెసిలిటీస్‌తో పోల్చుకుంటే అక్కడ ఫెసిలిటీస్ 1000 రెట్లు ఎక్కువ. పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మికులతో పోల్చుకుంటున్నారు వీళ్ళు. కార్మికుల ఫెసిలిటీ వేరు, వీళ్ళ ఫెసిలిటీ వేరు. వీళ్ళది మెదడుతో కూడినటువంటి శ్రమ. వాళ్ళది శరీరంతో కూడినటువంటి శ్రమ. కాబట్టి దీంట్లో సింపతి వస్తుంది అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ అసహనంతో రగిలిపోయి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఈ సాఫ్ట్‌వేర్‌లో తిరుగుబాటుని సమర్థిస్తుంటే, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఉద్యోగాలలో మనం ఎక్కువ సంపాదిస్తున్న మిగతా వాళ్ళకంటే మంచి గౌరవంగా ఉన్నాం అనుకున్నటువంటి వాళ్ళేమో వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు. ఒక్కటి ఖాయం. ప్రతిదానికి ఒక టైమ్ లైన్ ఉంటది. సాఫ్ట్‌వేర్ మీద విరక్తి చెంది విపరీతమైనటువంటి ఇది క్రియేట్ చేసామనుకోండి, బజ్ క్రియేట్ చేసామనుకోండి, వాడు కంపెనీ ఇప్పుడేంటి ప్రతి కంపెనీ ప్రపంచంలో ఉన్నోడు ఇక్కడికే వస్తున్నాడు. చైనాలో ఉన్నోడు గూడా ఇక్కడికే వస్తున్నాడు. అమెరికాలో ఉన్నోడు గూడా ఇక్కడికే వస్తున్నాడు. ఇప్పుడు దీన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళ ఉద్దేశ్యం ఇక్కడ వ్యవస్థ నాశనం అవ్వాలని కాదు. కానీ వీళ్ళ ఉద్దేశాలు ఇది స్ప్రెడ్ అయినప్పుడు రేపొద్దున భవిష్యత్తులో ఓహో! ఇండియాలో పనొద్దనుకుంటున్నారా బాబు! లేనిపోనిది మన కంపెనీల మీద చెడు క్రియేట్ చేస్తారు. కంపెనీలను బదనాం చేస్తారనుకున్నోడు మానేస్తాడు. వాడు మానేస్తే మనకు ఉద్యోగాలు పోతాయి. అంతకు మించి ఏం లేదు. పని అనేటటువంటిది నీకు చెప్పకుండా ఏం చేయట్లేదు. నువ్వు ఆ రూల్స్ అన్నీ ఇష్టపడినే వెళ్తున్నావు. వెళ్ళిన తర్వాత వచ్చేది. ఇవాళ ఎవరికి వాళ్ళు సాఫ్ట్‌వేర్ కష్టాలు చెప్తున్నారు. నేను జర్నలిస్టుల కష్టం చెప్పా. పోలీసుల కష్టం దాని తాత లెక్క ఉంటది. రాజకీయ నాయకుల కష్టం 24 గంటలు ఆడు బాత్రూమ్‌లో ఉన్నా సరే నువ్వెందుకు ప్రజా సేవ చేయవని అడిగేటటువంటి ప్రతి వ్యవస్థలో కష్టపడేవాడు నిలబడతాడు. సాకులు చెబుతా దానికి ఒక తిరుగుబాటు స్వరం చేసేటటువంటి వాళ్ళని సదరు వ్యవస్థలు దగ్గరికి రానియ్యవు భవిష్యత్తులో. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.